This is Rayal Satish Babu, Darts Medical Academy. Come on. సో ఇవాళ న్యూస్ ఏంటంటే మనకి రేపటి నుంచి కాంపిటేటివ్ కోటా కన్వీనర్ కోటా రేపటి నుంచి సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ ఇవాళే అయిపోవాల్సి ఉంది. అంటే మన సబ్మిషన్ అనేది ఇవాళే అయిపోవాలి. కాలేజీలో జాయినింగ్ డేట్ ఇవాళే ఇచ్చాడు. ఎందుకు రేపటికి షిఫ్ట్ చేశాడు అంటే రీజన్ ఏంటి అంటే నిన్నటి వరకు 133 స్టూడెంట్స్ ఉన్నారు కదా, దాంట్లో ఎవరికైతే కొంతమందికి 60-70 మందికి సీట్లు వచ్చినాయో వాళ్ళని ఎలో చేయలేదు, నిన్నటి వరకు ఎలో చేయలేదు. సో ఇవాళ కోర్టు హియరింగ్ అయిపోయిన తర్వాత చెప్పాడు, కోర్టు క్లియర్గా చెప్పింది వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు, వాళ్ళనైతే ఆపకండి అని చెప్పింది. సో మళ్ళీ కోర్టులో కేసు వేస్తారు చూడండి, వాళ్ళదైతే 14th వాయిదా పడ్డది. సో 14th వాయిదా పడ్డది అంటే అప్పటికల్లా రౌండ్ 1 అయిపోతుంది, రౌండ్ 2 అయిపోతుంది, రౌండ్ 3 కూడా అయిపోతుంది. ఇక లాస్ట్కి నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే చేతులు ఎత్తేస్తారు. ఈ సంవత్సరానికి అయిపోయింది కదా, ఇక మనం ఏం చేయలేము, మళ్ళీ ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ పోరా నువ్వు లాంగ్ టర్మ్ పోరా అని చెప్పలేము, కాబట్టి మీరు ముందే మేల్కొని ఉండి కోర్టుని సంప్రదించాల్సింది ఉంటుంది అని డెఫినెట్గా చెప్పే అవకాశం ఉంది. సార్ డబ్బులు లేవు కోర్టుకు రాలేదంటే, కోర్టులో డబ్బులు లేకపోయినా మనం అక్కడ వాళ్ళకి చెప్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా అరేంజ్ చేసే అవకాశం ఉందని సినిమాల్లో చూపిస్తుంటారు కదా, నాకు కూడా పెద్దగా తెలియదు. సో మొత్తం మీద అయితే నాకు తెలిసి పాపం వాళ్ళ ఎవరైతే కోర్టులో కేసు వేయలేదో, ఎవరైతే బాగా మార్కులు తెచ్చుకొని ఉన్నారో డెఫినెట్లీ దే షుడ్ ట్రై ఫర్ ఆల్ ఇండియా కోటా నెక్స్ట్ ఇయర్. అండ్ లేదు అంటే ఈ సంవత్సర కాలంలో మళ్ళీ దీని మీద కోర్టులో డిస్కషన్ జరిగి నెక్స్ట్ ఇయర్ ఇలా చేయండి, వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఇవ్వండి అనో లేకపోతే ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది. సో కాబట్టి అది పక్కన పెడితే వాళ్ళందరికీ కూడా ఆఫ్టర్నూనే డెసిషన్ వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ అలో చేయండి అనేది, ఎవరికైతే ఆ సీట్ వచ్చిందో కేసు వేసిన వాళ్ళకి. కాబట్టి కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు, కొంతమంది రేపు జాయిన్ అవుతున్నారు. కాబట్టి రేపు 1 PM వరకు వీళ్ళకి ఛాన్స్ పెట్టాడు. ఇమీడియట్గా సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్ అనేది ఛాన్స్ ఇవ్వకుండా అందరినీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమన్నారు. లాస్ట్ ఇయర్ లాగా అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సీట్ రాని వాళ్ళు ఎలాగో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం పెట్టినవి కాకుండా మీ ఇష్టం ఇప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చు. బట్ మళ్ళీ వినండి, అంతకుముందు ఏదైతే చెప్పానో వెబ్ ఆప్షన్స్కి మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీ మార్కులు పక్కన పెట్టండి, ఎక్కడ వస్తుందో ఎక్కడ రాదో పక్కన పెట్టండి. మీకు ఏ కాలేజ్ కావాలి ఫస్ట్ అది మాత్రమే పెట్టండి. నీకు గాంధీ కావాలి, గాంధీనే ఫస్ట్ పెట్టు. ఉస్మానియా కావాలి, తర్వాత ఉస్మానియా పెట్టు. ఈ సీక్వెన్స్లోనే వెళ్ళండి. కాబట్టి ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నా, మీరు పెట్టిన ఆప్షన్స్ ఫస్ట్ చూస్తాడు. ఫస్ట్ నీ మార్కులకు వస్తుందా, లేదు. రెండో ఆప్షన్ చూస్తుంది కంప్యూటరు, లేదు. థర్డ్ ఆప్షన్ చూస్తుంది, రాదు. అట్లా లాస్ట్ ఆప్షన్ వరకు పోతుంది. అంతేగాని లాస్ట్ ఆప్షన్ నాకు సురభి తప్ప నాకు ఇంకేమీ రాదు, లేదా టీఆర్ఆర్ తప్ప ఇంకేమీ రాదు, ఫాదర్ కొలంబో తప్ప ఇంకేమీ రాదు అన్నాడు. ఫాదర్ కొలంబో మంచిగానే ఉందని రిపోర్ట్ ఉంది, సురభినే బాగాలేదని రిపోర్ట్ అయితే నాకైతే ఉంది. మరి నాకు తెలియదు అసలు యాక్చువల్గా రియాలిటీ అనేది. సో సురభి అనేది వస్తుంది అని చెప్పి ఫస్ట్ సురభి పెట్టుకున్నాం అనుకో, నీకంటే తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఇంకా మంచిగా మమతా బాజ్పేయి వచ్చే అవకాశం ఉంది. వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. కాబట్టి అలా పెట్టకండి. నీకు ఫస్ట్ ఏది ఇష్టమో అది ఫస్ట్ పెట్టు, తర్వాత సీక్వెన్స్లో ఏదైతే లాస్ట్లో అది పెట్టు, నీ మార్కులు పక్కన పెట్టు. అది సో రాని వాళ్ళు అన్ని ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి, ఇప్పటికైనా పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ నేను 4 పెట్టాను సార్, నేను ప్రైవేట్ కాలేజ్ పెట్టుకున్నా, గవర్నమెంటే పెట్టుకుంటా, లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ అని పోతా, వద్దు. ఎందుకు ఆ రిస్క్? పెట్టుకుంటే ఏమైనా అవుతుందా? మళ్ళీ ఆ కాలేజ్ నుంచి ఇంకో కాలేజీకి పోతావు, ఛార్జీలు ఖర్చు అవుతాయి, ఛార్జీల మందం పోతాయి, అంతే కదా. అంత సంవత్సరం కానీ ఇది బెటరే కదా. సో అది గుర్తుంచుకోండి, అన్ని ఆప్షన్స్ పెట్టండి సెకండ్ రౌండ్లో. అలానే ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు ఆ కాలేజ్ కాకుండా మిగతా మీకు ఏ కాలేజ్ అంటే ఇష్టం అని మాత్రమే పెట్టండి, మళ్ళీ అన్నీ పెట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా జాయిన్ అయ్యారు, నీకు ఇంకా నాకు ఉస్మానియాలో ఉండాలని ఉంది, ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఆటోమేటిక్గా అక్కడే ఉంటారు. లేదు సార్ నేను గాంధీకి పోవాలని ఉంది, ఎస్ గాంధీకి వెళ్ళొచ్చు, గాంధీ ఒక్కటే పెట్టండి. లేదా మీరు మమతా ఖమ్మంలో ఉన్నారు, నాకు గవర్నమెంట్ కావాలి, ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ పెట్టండి. మీరు ఇది కాకుండా మీకు దేంట్లో అయితే పోవాలనుకుంటారో అవి మాత్రమే పెట్టండి. ఒకవేళ మీరు ఆల్రెడీ దీంతో నేను ఐ సాటిస్ఫైడ్ అన్నారనుకో, మీరేమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ సీట్ ఫిక్స్డ్. మీరు ఇంకేదైనా కోరుకుంటేనే మీకు అప్గ్రేడేషన్ వస్తేనే మీకు అది పోతారు. మీ సర్టిఫికేట్లు అక్కడ ఉంచిన తర్వాత మీ సీట్ ఫిక్స్డ్. మీ సర్టిఫికేట్ తీసుకున్నంతకాలం మీ సర్టిఫికేట్లు అక్కడ ఉన్నంతకాలం మీ సీటు మీకే, అది పక్కా. లేదు సార్ ఇంకా డౌట్ ఉంది, నాకు అర్థం కావట్లేదు అన్నారనుకో, నీకు అదే కాలేజ్ మళ్ళీ అదే కాలేజ్ పెట్టుకో, ఏమవుతుంది? మళ్ళీ అదే కాలేజ్ పెట్టుకో. అప్పుడు ఏమవుతుంది అంటే అదే కాలేజ్ పెట్టుకోవటం వల్ల అంతకుముందు నువ్వు మామూలుగా ఓపెన్లో ఉన్నదాన్ని రిజర్వేషన్లో పోవచ్చు, లేదా రిజర్వేషన్లో ఉన్నదాన్ని ఓపెన్లోకి పోవచ్చు.
బట్ కాలేజ్ అయితే ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మీ ఇష్టం. సో నేను ఉస్మానియాలో ఉండే సార్ నేను ఎక్కడికి పోనంటే మళ్ళీ పెట్టుకోండి, ఉస్మానియాని పెట్టుకోండి, అక్కడే ఉంటుంది. కానీ నీ అక్కడ అప్గ్రేడేషన్లో ఇక్కడి నుంచి అక్కడికి అదే కోటా మారుతుంది అంతే తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ 1-2 సార్లు వినండి, 10 నిమిషాలు వినండి, ప్రతి పాయింట్ వినండి, ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, అంతేగాని ఏది పడితే అది చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటా వాళ్ళకైతే ఇక అదృష్టమైన విషయం, ఎందుకంటే 7వ తారీఖు వాళ్ళకి రిపోర్టింగ్ ఉన్నది మేనేజ్మెంట్లో. సో వాళ్ళు చాలామంది బాధపడేది ఏంటంటే సార్ ఇది నేను ఎడ్జ్లో ఉన్న రాకపోతే నేను కనీసం మేనేజ్మెంట్ అన్న తీసుకోవాలి, బీక్యాట్ అన్న తీసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. సో వాళ్ళకి 7th రోజు లాస్ట్ డేట్ కాబట్టి 6th ఆఫ్టర్నూన్ 1 PM వరకే మనకుంది, 4th to 6th. డెఫినెట్గా ఇమీడియట్గా 6th నైటే వచ్చేస్తే మీకు నైట్ లోపలనే వచ్చేసి ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి మీకు అప్పుడు రాకపోతే కనుక అప్పుడు 7th పోయి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఇక్కడే వస్తే కనుక మీరు హాయిగా మేనేజ్మెంట్ కోటా గురించి మర్చిపోండి. లేదు ఒకవేళ 6th ఈవినింగ్ రాకపోతే కనుక 7th మార్నింగ్ చూడండి, లాస్ట్కి 7th 1 PM వరకు మీకు అక్కడ ఛాన్స్ ఉంది. కాబట్టి 1 PM వరకు కూడా అక్కడ అన్నీ సరిచూసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని ఒక్క జాయినింగ్ మాత్రం ఆపండి. మీకు ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో అప్పుడు మాత్రం ఇవ్వండి. 100% వాడు ఆ ఉద్దేశంతో ఇచ్చాడు కాబట్టి డెఫినెట్గా 6th రోజే వస్తుంది, లేదా 7th ఎర్లీ మార్నింగ్ 80% వస్తుంది. కాబట్టి సో మేనేజ్మెంట్ వాళ్ళు అయితే సేఫ్. ఇక బీడీఎస్ వాళ్ళు పాప ఆల్రెడీ వాళ్ళకి 5వ తారీఖే లాస్ట్ డేటు, మరి ఇదేమో 6వ తారీఖు వరకు ఉంది. 5వ తారీఖు కంపల్సరీ జాయిన్ అవ్వాల్సింది. మరి ఇది రాకపోతే నాకు బీడీఎస్ కూడా పోతుంది, ఎందుకంటే బీడీఎస్ జాయిన్ కాకపోతే బీడీఎస్ మొత్తం పోతుంది అన్నప్పుడు ఎంబీబీఎస్ వస్తే లక్, రాకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్కి పోవాలి. సో కాబట్టి మీరు ఫిక్స్ చేసుకోండి, ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే లాంగ్ టర్మ్ పోతా అంటే బీడీఎస్ జాయిన్ అవ్వకండి. నేను ఎంబీబీఎస్ రాకపోతే బీడీఎస్ పోతాను అనుకుంటే కనుక రిస్క్ తీసుకొని బీడీఎస్ ఒకటి జాయిన్ కావాలి. ఒకటి వీళ్ళు అన్నా మళ్ళీ డేట్ మార్చాలి, 5th అలా 7th రోజు చేసి 7th లోపు రిపోర్ట్ చేయండి అని ఎక్స్టెండ్ చేయాలి. లేదా రెండోది ఒకవేళ బీడీఎస్ జాయిన్ అయినా సరే మీకు ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇవ్వాలి, ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వాలి. ఏది ఎప్పుడైతే 6th రిజల్ట్ వస్తుందో ఒక ఫ్రీ ఎగ్జిట్, ఎవరైతే బీడీఎస్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే పోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళిపోవచ్చో అన్నీ ఒక మనకి ఇచ్చాడు అనుకోండి ఫ్రీ ఎగ్జిట్, అదన్నా జరిగితే మంచిగా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ అది కూడా జరుగుతూ ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం ఫేవరబుల్గానే ఉంది కాబట్టి. అండ్ వన్ మోర్ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఈసారి 3rd రౌండ్, లాస్ట్ ఇయర్లోనే 3rd రౌండ్కి కూడా మీకు అప్గ్రేడేషన్ ఉంది. లాస్ట్ ఇయర్ అసలు 2nd కూడా అప్గ్రేడేషన్ పెట్టనన్నాడు, బాగా ఫైట్ చేసి చేయాల్సి వచ్చింది. 3rd కూడా అప్గ్రేడేషన్ పెట్టలేదు, చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈ సంవత్సరం అయితే ఏ ఫైట్ చేయకుండానే అన్నీ అయిపోతున్నాయని హ్యాపీగా ఉన్నది. సో కాబట్టి ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఈ 2nd రౌండ్ తర్వాత మళ్ళీ కలుస్తాను. మీకు ఇంకెవరైతే ఇన్స్టాగ్రామ్ నాది చూడలేదో వాళ్ళకి మంచి హ్యాపీ న్యూస్తో, యూట్యూబ్ చూడలేదో వాళ్ళకి మంచి హ్యాపీ న్యూస్తో నేను మళ్ళీ కలుస్తాను. డోంట్ గివ్ అప్. దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.